హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది శరీరం యొక్క అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. చేతుల కాడ కానివ్వండి, పొట్ట దగ్గర కానివ్వండి, ఇలా ఊగుతూ ఉంటుంది. మగవారు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి. ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల వ్యాయామాలు చేసినా పెద్దగా వెయిట్ లాస్ అవుతూ ఉండరు. దీనివల్ల తిండి కంట్రోల్ చేస్తుంటారు, బలహీన పడిపోతూ ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజులు కంట్రోల్ చేసి 1-2-3 కిలోలు తగ్గగానే మళ్ళీ తినడం, మళ్ళీ 5-6 స్థానానికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు దీర్ఘకాలికంగా వాడుతూనే ఉండండి. దీనివల్ల కేవలం నెలకు 2-3 కిలోలు మాత్రమే వెయిట్ లాస్ అవుతారు తప్ప అంతకన్నా ఎక్కువ అయితే కాదు. అదే శ్రేయస్కరం. ఒకేసారి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గడం వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా ఒకేసారి వెయిట్ లాస్ అవ్వాలని మనం కోరుకోకూడదు. నిదానంగా తగ్గించుకుంటూ అది మళ్ళీ పెరగకుండా చూసుకోవాలి. అందులో భాగంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఒకటి మీకు చక్కగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన మోతాదులో దీన్ని తయారు చేసుకొని దీర్ఘకాలికంగా దీన్ని వాడుతూనే ఉండండి. అంతే, మీరు ఇక రోజు ఒక దినచర్యలా దాన్ని వాడుకోండి అంతే. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్: చిత్రమూలం గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి, అవసరమైతే రాసుకోండి, మోతాదులు కూడా రాసుకోండి. ఓకేనా? నేను అన్ని చెప్పే మోతాదులు చాలా చక్కగా నిదానంగా రాసుకోండి. ఓకేనా? దీనికి కావాల్సింది చిత్రమూలం గుర్తుపెట్టుకోండి, నేల తంగడి, ఈ 2 చూర్ణాలు, చిత్రమూలము అదేవిధంగా నేల తంగడి చూర్ణము, ఈ 2 చూర్ణాలను సమభాగాలుగా అంటే 100 గ్రాముల చొప్పున తీసుకోండి. ఓకేనా? మిగతావి అన్ని కూడా 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పేది మిగతాయి 10 గ్రాములు, ఇవి 2 మాత్రమే 100 గ్రాములు, మిగతా 10 గ్రాములు. ఓకే, వస రాసుకోండి. ఓకేనా? వస, శొంఠి, పిప్పలు, కరక్కాయ, తానికాయ, తుంగ ముస్తలు, ఈ తుంగ ముస్తలు అందుతుంది, అదేగా తిప్పతీగ. ఓకేనా? వీటిని అన్నిటిని 10 గ్రాముల చొప్పున తీసుకొచ్చుకొని అన్ని పొడులు చేసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు 1 చెంచా మోతాదులో 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచాడు తేనె వేసి ఇది కూడా 1 చెంచాడు వేసుకొని ఉదయం పూట పరిగడుపున తాగాలి. తర్వాత అదేవిధంగా రాత్రి పూట కూడా పడుకునే ముందు 1 గంట, అంటే అన్నం తిన్నాక గంట తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే అది శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతూ అధిక కొవ్వును కూడా తగ్గించడానికి ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకేనా? వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంచెం ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకొని మామూలుగా ఎట్లా అంటే కూరగాయ అంటే ఆకుకూరలు కానివ్వండి, లేదంటే రా ఫుడ్ లాంటివి కానివ్వండి, లేదంటే మామూలుగా మిల్లెట్స్, ఇవైనా అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉన్న వాటిని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జొన్న చపాతీలు ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి ఫ్యాట్ అనేది అందదు, ఉన్న ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల క్రమక్రమంగా నెలకు 2-3 కిలోల వరకు తగ్గిపోతూ ఉంటారు, ఒకేసారి తగ్గరు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అదే తక్కువ కాలంలోనే మీ వెయిట్ లాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.